వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం మనకి ఇక్కడ వ్యవసాయ రంగం అనే చాప్టరు ఏ అంశాలు చదవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక్కడ మనకి వ్యవసాయ రంగంలో ఏం చదవాల్సి వస్తుందంటే వ్యవసాయ రంగ లక్షణాలు అంటాం. అంటే భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చదవాలి. తర్వాత భారతదేశ వ్యవసాయ రంగ ప్రాధాన్యత అంటాం. క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా చదవాలి. మరి అలాగే ఇక్కడ వ్యవసాయంలో ఇంకా మనం ముఖ్యంగా ఏమేమి చదవాల్సి వస్తుంది, ఏ అంశాల గురించి చదవాల్సి వస్తుంది అనేది మనం గమనిస్తే వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత అని చెప్తా ఉంటాం. వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత అని చెప్తాం. అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఉత్పత్తి ఉత్పాదకత అనేది రెండు కూడా వేరు వేరు. అంటే ప్రొడక్షన్ అంటే టోటల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అన్నప్పుడు ఏంటంటే ఫర్ ఏకర్ ప్రొడక్షన్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే సగటున ఒక ఎకరముకు ఎంత దిగుబడి వస్తున్నది అనే దాన్ని ఉత్పాదకత అంటాం, ప్రొడక్టివిటీ అని చెప్తాం అన్నమాట. ఓకే, ఆ విధంగా వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత అనేది మనం గమనిస్తే తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్గా ఇక్కడ ఏం చదవాల్సి వస్తుందంటే వ్యవసాయ విధానాలు అంటాం అన్నమాట. వ్యవసాయ విధానాలు, అగ్రికల్చర్ పాలసీస్. అంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధమైనటువంటి విధానాలను రూపొందించుకున్నాం, అంటే పాలసీస్, ఏమేమి పాలసీస్ను మనం అనుసరిస్తున్నాం అనేది మనం గమనిస్తే ఇక్కడ వ్యవసాయ విధానాలలో మనకి చాలా ఇంపార్టెంట్గా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని చెప్తాం. హరిత విప్లవం, హరిత విప్లవం గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడే మనకి ఇంకా ఏం చదవాల్సి వస్తుంది అని అంటే వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు అంటాం. అగ్రికల్చర్ మార్కెటింగ్ పాలసీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వ్యవసాయ రైతు తాను పంటను పండిస్తే పండించినటువంటి పంటను మార్కెట్లో ఏ విధంగా విక్రయిస్తున్నాడు అనేది మనకి వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు. మరి వ్యవసాయ మార్కెటింగ్ విధానాల్లోనే మనం రైతు బజార్లు కావచ్చు, అదేవిధంగా మనకి నేషనల్ అగ్రికల్చర్ మిషన్ గురించి కావచ్చు, ఇలాంటి వాటిని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు అనే ఈ కాన్సెప్టు ఇంకా ఏం చదువుకోవాలంటే భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో సమస్యలు ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటాం. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలను తీసుకుంటున్నది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు, వ్యవసాయ మార్కెట్లలోని సమస్యలు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలను తీసుకుంటున్నది అనేది ఇవన్నీ దీంట్లోనే వస్తాయన్నమాట. మరి దీంతో పాటుగా మనకి వ్యవసాయ విధానాలలో వెరీ 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 ఇంపార్టెంట్గా మనం ఏం చదువుకోవాల్సి వస్తుందంటే వ్యవసాయ ధరల విధానం అంటాం, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ
ధరల విధానం అంటాం. అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అని చెప్తాను. మరి ఇది చదువుకోవాల్సి వస్తుంది. మరి అగ్రికల్చర్ ప్రైస్ పాలసీలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఏం చదువుకోవాల్సి వస్తుంది అని అంటే, వ్యవసాయ ధరల విధానంలో కొన్ని భాగాలు ఉంటాయి. అంటే ఏమేమి అంశాలు చదవాలి అనేదే భాగాలు. ఇక్కడ మనకి ఏమిటంటే కనీస మద్దతు ధరలు, కనీస మద్దతు ధరలు అంటాం, ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్. అదేవిధంగా ఇంకా ఏం చదవాల్సి వస్తుందంటే సేకరణ ధరలు అంటాం, సేకరణ ధరలు, ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ అని చెప్తాం. తర్వాత వచ్చేసి జారీ ధరలు అంటాం, జారీ ధరలు, ఇష్యూ ప్రైజెస్ అని చెప్తామన్నమాట. ఇదంతటిని కలిపి మనం ఏమంటామంటే వ్యవసాయ ధరల విధానం. అంటే రైతు పండించినటువంటి పంటను మార్కెట్లో ఏ విధంగా అమ్ముతున్నాడు, ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సపోర్ట్ చేస్తున్నది అనే విధానాలన్నీ మనకి వ్యవసాయ ధరల విధానంలో భాగంగా చదువుకోవాల్సి వస్తుంది అన్నమాట. మరి దీంతో పాటుగా ఏమనంటే జాతీయ వ్యవసాయ విధానం అనేది చదువుకోవాలి. నేషనల్ అగ్రికల్చర్ పాలసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ వ్యవసాయ విధానం అనేది. మరి ఈ విధంగా మనకి ఈ వ్యవసాయ విధానాలను ఫోకస్ చేసుకోవాలి. మనకి పాలసీస్ అనేది అంటే అగ్రికల్చర్ పాలసీస్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఇండస్ట్రీ తీసుకుంటే ఇండస్ట్రియల్ పాలసీస్, సర్వీస్ సెక్టార్లో పాలసీస్, ఇవన్నీ దేశ అభివృద్ధి కోసం. ప్రజెంట్ ఇక్కడ మనం అగ్రికల్చర్ పాలసీలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్గా అంటే అగ్రికల్చర్ పాలసీస్, ప్రభుత్వం పాలసీలను విధానాలను ఎందుకు రూపొందిస్తుంది? వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం. అదే పరిశ్రమల్లో విధానాలను రూపొందిస్తే పాలసీలను పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం. సో ఇక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం విధానాలను ప్రభుత్వం రూపొందించిందని చెప్తున్నాం. అందులో మనకి ముఖ్యంగా మనం హరిత విప్లవం నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధికి కొత్త కొత్త యంత్రాలను కనిపెట్టడం కావచ్చు, కొత్త కొత్త విత్తనాలను అంటే హైబ్రిడ్ సీడ్స్ని కనిపెట్టడం కావచ్చు, ఇలాంటి మార్పులన్నీ తీసుకొచ్చినారో ఆ మార్పులన్నింటినీ మనం చదువుకోవాలి హరిత విప్లవంలో భాగంగా. మరి అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటను మార్కెట్లో ఏ విధంగా అమ్ముతున్నారు, రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాన్ని అంతటినీ మనం వ్యవసాయ మార్కెటింగ్ విధానాలుగా చెప్తాం. అదేవిధంగా వ్యవసాయ ధరల విధానం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. వ్యవసాయం చేసే రైతులు నష్టపోరాదు. రైతుల ఆత్మహత్యల నుంచి నివారించాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చేసి వారు నష్టపోకుండా చేయాలి. అదేవిధంగా వారి పెట్టుబడులు వచ్చే విధంగా చేయడమే వ్యవసాయ ధరల విధానం అంటాం. ఇంకా జాతీయ వ్యవసాయ విధానంలో మనకి ఏమిటంటే అంటే హార్టికల్చర్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే పండ్ల తోటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అదేవిధంగా ఈ మత్స్య సంపదను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా మనకి పాడి పరిశ్రమను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇలాంటివన్నీ మనకి జాతీయ వ్యవసాయ విధానంలో చెప్తారు. అంటే ఇక్కడ వ్యవసాయం అని చెప్పినప్పుడు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు అనేవి ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలాయిడీస్ అని చెప్తాం. అంటే పశుపోషణ కావచ్చు, అదేవిధంగా గొర్రెల పెంపకం కావచ్చు, కోళ్ళ పెంపకం కావచ్చు, మత్స్య సంపద కావచ్చు, ఇలాంటివన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉంటాయి కాబట్టి వాటిని అన్నమాట. మరి ఇలా మనం ఈ చాప్టర్ని ప్రిపరేషన్ కావాలి. మరి వీటితో పాటుగా మనం అదనంగా ఇంకా ఏం చదువుకోవాల్సి వస్తుంది అంటే మనకి వ్యవసాయ కమతాలు అంటాం. వ్యవసాయ కమతాలు అంటాం అంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అంటాం. అంటే భారతదేశ జనాభా ఎక్కువ కాబట్టి భారతదేశంలో వ్యవసాయ కమతాలు చిన్నవిగా ఉంటున్నాయి అనేది మనం గమనిస్తే, మరి చిన్న కమతాలలో మనం చెప్పుకోదగినంతగా వ్యవసాయం చేయలేకపోతున్నాం. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచలేకపోతున్నాం. రైతులకు ఉత్పాదకత పెరగకపోవడం వల్ల నష్టాలు అనేవి వాటిల్లుతున్నాయి అనేది కూడా మనం గమనిస్తే, చిన్న కమతాల వల్ల అనేది మనం గమనిస్తే, వ్యవసాయ కమతాలు అని మనం గమనిస్తే, మరి భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడినారు. అదేవిధంగా ఈ వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పెట్టుబడులు అనేటివి కూడా కావాలి. దాన్ని మనం ఏమంటామంటే వ్యవసాయ పరపతి అంటాం. వ్యవసాయ
పరపతి అంటాం, అగ్రికల్చర్ క్రెడిట్ అంటాం, వ్యవసాయ పరపతి మార్గాలు అంటాం అన్నమాట. మరి వ్యవసాయ పరపతి మార్గాలను రెండు రకాలుగా చెప్తాం, సంస్థాగత పరపతి, సంస్థాగతం కాని పరపతి అని రెండు రకాలుగా చెప్తాం. అంటే ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అని రెండు రకాలుగా చెప్తాం అన్నమాట. ఓకే, అది వ్యవసాయ పరపతి అని అన్నప్పుడు అనమాట. మనకి భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం భారతదేశంలో వ్యవసాయ పరపతి అంతా అవ్యవస్థీకృతమైనది అనేది మనం గమనిస్తేనట. అంటే సంస్థాగతం కాని పరపతి ఎక్కువగా ఉంది అనేది చెప్తాం, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఎక్కువగా వస్తున్నది అనేది మనం గమనిస్తే. ఉదాహరణకు వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, పెద్ద భూస్వాములు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీరి నుంచి తీసుకున్నటువంటి రుణాలను మనం సంస్థాగతం కాని రుణాలు అని చెప్తామట. స్వతంత్రానంతరం అదేవిధంగా దేశంలో బ్యాంకుల జాతీయకరణ జరగడం వలన భారతదేశంలో సంస్థాగతమైనటువంటి పరపతి క్రమేణా పెరుగుతూ వస్తున్నది. అదేవిధంగా దేశంలో వాణిజ్య బ్యాంకులు కావచ్చు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, వ్యవసాయ రైతులకు తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నాయి. ఈ బ్యాంకులకు నాబార్డు అనేది సపోర్ట్ చేయడం వల్ల నాబార్డు నుంచి ఈ బ్యాంకులు రుణాలను తెచ్చుకుని వ్యవసాయ రైతులకు రుణాలను తిరిగి ఇస్తున్నాయి. కాబట్టి రైతులకు నాబార్డు పరోక్షంగా పరపతి సహకారాన్ని అందిస్తున్నది అనేది మనం గమనిస్తే. సో ఆ విధంగా సంస్థాగతమైనటువంటి పరపతి అని అన్నప్పుడు ఆ విధంగా మనం గమనించాలి. ఇంకా వీటితో పాటుగా మనకేమిటంటే భూ సంస్కరణలు అనేది చదవాలి, ల్యాండ్ రిఫార్మ్స్ అనేది మనం చదవాలి. అంటే మనకి ఎప్పటి నుంచో దేశంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అంటున్నారు, కానీ ఈ రోజుకి కూడా భూమి పంపిణీలో దేశంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయనేది మనం గమనిస్తే. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ దేశంలో ఏమైందంటే క్రమేణా వ్యవసాయదారుల సంఖ్య తగ్గి వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతున్నది దేశంలో అనేది మనం గమనిస్తే అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈ వ్యవసాయం అనే చాప్టర్లో మనం ఏం చదవాలి అనేది మనం గమనిస్తే వీటికి సంబంధించి సపరేట్గా ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించి మనం సపరేట్గా వీడియోలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అవి నెక్స్ట్ ఈ వీడియోలన్నీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది.